సార్ 3 వర్డ్స్ చెప్తాను. నాకు తెలిసి మన ఎయిర్ డిఫెన్స్ గురించి కానీ, మనం 3 డేస్ మనం చూపించిన స్పెక్టాక్యులర్ పెర్ఫార్మెన్స్ గురించి ఈ 3 వర్డ్స్ కంటే ఎక్కువ ఏమైనా ఉంటాయేమో మీరే చెప్పాలి. అన్‌బిలీవబుల్, అన్‌ఎక్స్‌పెక్టెడ్, అన్‌ప్రెసిడెంటెడ్. అంటే 3 వర్డ్స్‌కి మించి నిజంగా నాకు తెలిసి ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఐయామ్ స్టిల్ ఇన్ ఆ అసలు నిజంగా చెప్పాలంటే మన ఎయిర్ డిఫెన్స్. ఏం చెప్తారు సార్ మీరు అసలు? బహుశా ఇంకో పదం యాడ్ చేయొచ్చు, డిపెండబుల్. ట్రూ. ట్రూ. కరెక్ట్. సో మన అస్త్రశస్త్రాలు అన్నది మన ఇండస్ట్రీ, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, మన నైపుణ్యత, మన R&D, మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ రోజు అవి గెలిచాయి. ఇవి ఎవరి మీద గెలిచాయి? టర్కీ ప్రోడక్ట్స్ మీద, చైనీస్ ప్రోడక్ట్స్ మీద గెలిచాయి. అంటే సోకాల్డ్ సుపీరియర్ టెక్నాలజీ ఉన్నటువంటి, ఎస్పెషల్లీ డ్రోన్ టెక్నాలజీలో నాకంటే మించిన శక్తి లేదు అని విర్రవీగుతున్నటువంటి టర్కీని మనం ఎక్స్పోజ్ చేశాం మనం. అలాగే మాకున్నటువంటి ఎయిర్ డిఫెన్సెస్, మాకున్నటువంటి సర్వేలెన్స్ కేపబిలిటీ, మా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. అమెరికాకు ధీటుగా మేము నిలబడగలము అన్నటువంటి చైనాని ఈరోజు ఎక్స్పోజ్ చేశాం మనం. అంతేకాదు మోస్ట్ క్రూషియల్ అమెరికాని ఎక్స్పోజ్ చేశాం. అమెరికా ఇచ్చినటువంటి కొన్ని రెడార్ సిస్టమ్స్ కావచ్చు, కొన్ని వాళ్ళు ఇచ్చిన వెపనరీ కావచ్చు. ఎందుకంటే చైనా ముందర అమెరికా దగ్గర కొనేవాళ్ళు వాళ్ళు, ఇంక్లూడింగ్ దర్ F-16s. ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయినాయి. ఇవి ఒక ఎత్తు అయితే, మన డిఫెన్సెస్, మన దేశంలో ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మనం ఎలా కాపాడుకోగలిగినాం? అవును, కొన్ని మనకు క్యాజువాలిటీస్ ఉన్నాయి. ఈ క్యాజువాలిటీస్ ఎక్కడ జరిగినాయి అంటే క్రాస్ బార్డర్ ఫైరింగ్ లో జరిగింది. మనకు ఎస్పెషల్లీ పూంచ్ ప్రాంతంలో, తర్వాత రజౌరి, ఇక్కడ మనం వీ హావ్ టేకెన్ సమ్ క్యాజువాలిటీస్. పూంచ్ లో 17 మంది చనిపోయారు, రజౌరిలో ఒక 3 చనిపోయారు, ఇంకా ఇతర అక్కడ ఇక్కడ ఒక 2-3 చనిపోయారు. సో మొత్తానికి మనకు 20-25 మంది మనం కోల్పోయాము. మన యాక్టివ్ సర్వీస్ లో ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి 5 మంది మన ఆఫీసర్లు కోల్పోయారు. ఇది మనకు ఉన్నటువంటి క్యాజువాలిటీస్. కానీ ప్రజలు, మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ పాపులేషన్, వీళ్ళకి ఏం అవ్వలేదు. ఒక అద్భుతమైనటువంటి రక్షణ కవచం మనం, కవచ్, దాని పేరే కవచ్, దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడాను మనం ఇక్కడ భారతదేశంలోని ఇవన్నీ తయారు చేసుకున్నాము. ఆర్కిటెక్చర్ అంతా కూడాను భారతరత్న అబ్దుల్ కలాం గారు దీన్ని ఫస్ట్ దాన్ని ఊహించారు. ఆయన చేసినటువంటి అప్పుడు ప్రయత్నాల దృష్ట్యానే ఈ రోజు మనకు ఆ షీల్డ్ అన్నది మనం పెట్టుకోగలిగినాము. అందరూ ఇజ్రాయిలీ ఐరన్ డోమ్ చూశారు, కానీ భారతదేశం దీనికి ఏం పేరు పెట్టకుండా దాని కవచం పిలుస్తాం మనము. కవచ్ అన్నది సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్. అది ఒక్క సిస్టమ్ కాదు. షార్ట్ రేంజ్ లో ఏం చేయాలి, మీడియం రేంజ్ లో ఏం చేయాలి, లాంగ్ రేంజ్ లో ఏం చేయాలి, దానికి డ్రోన్స్ కి ఏం చేయాలి. మనం ఫర్ ఇన్స్టెన్స్ డ్రోన్స్ కొట్టడానికి, డ్రోన్స్ మహా అంటే ఒక $5,000 $10,000 పంపించగలం ఒక డ్రోన్. దాన్ని కొట్టడానికి మనం $5-6 మిలియన్ వర్త్ ఆఫ్ మిసైల్ ఫైర్ చేస్తే కనుక కాస్ట్ ఎఫెక్టివ్ కాదు, అది వాడికి ఇచ్చినట్టు అవుతుంది. మన మీద ఒక స్వామ్ ఆఫ్ డ్రోన్స్ పంపిస్తే కనుక అన్ని మనం ఖర్చు పెట్టుకుంటే కనుక నష్టం వస్తుంది. కాబట్టి ప్రపోర్షనల్ గా మనం ఎలా చేయగలం? సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్, ఇవి ట్రాకింగ్ ఎలా చేస్తున్నాము, వాళ్ళని ఎలా కొట్టగలుగుతున్నాము. ఆకర్షణ శబ్దాలు వినపడుతున్నాయి, దాన్ని డెబ్రీ పడుతున్నాయి. డెబ్రీ పడితే కనుక కొంత అక్కడెక్కడ కొంత డ్యామేజ్ అయిన మాట వాస్తవం. కానీ లిటరల్ గా చూస్తే కనుక మనకు పెద్ద ప్రాణ నష్టం కాకుండా మన మీద వేసినటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇతరత్ర ఏమేమి మన మీద ప్రయోగం చేశారో అవన్నీ కూడా మనం టేక్అవుట్ చేయగలిగాం, అన్ని నాశనం చేయగలిగాం. సో దిస్ ఇస్ అ బిగ్ స్టోరీ, మన డిఫెన్సివ్ స్టోరీ, ఆఫెన్సివ్ స్టోరీ. ఈ రెండు కూడా చాలా గొప్పగా, చాలా రోజుల దాకా, చాలా దశకాలుగా అందరూ గురించి, గొప్పదనాన్ని గురించి చెప్పుకునేటువంటి విధంగా మన ఆర్మ్ ఫోర్సెస్ అన్ని కూడాను అద్భుతంగా పనిచేసినాయి. దాంట్లో చాలా కీలకమైనది ఏంటంటే కోఆర్డినేషన్. గతంలో ఊడి అన్నది ఒక ఓన్లీ ఆర్మీ వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసింది. బాలాకోట్ అన్నది ఒక ఎయిర్ ఫోర్స్ ఒకటే వెళ్ళి కొట్టొచ్చింది. ఈసారి అలా కాకుండా త్రివిధ దళాలు కూడా దీన్ని కౌంటర్ చేశాయి. ఇన్ఫాక్ట్ మనకు నేవీ ఏం ఆపరేషన్స్ చేసిందో ఎవరు చెప్పలేదు, కానీ పాకిస్తాన్ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే మలేర్ క్యాంటన్మెంట్ ఏదైతే ఉందో కరాచీలో, దాంట్లో కొట్టినటువంటి ఏదైతే మనం వాళ్ళ రెడార్స్ టేక్అవుట్ చేశామో అది INS విక్రాంత్ నుంచి ఫైర్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అది షార్టెస్ట్ డిస్టెన్స్. మనకు ల్యాండ్ నుంచి కొడితే కనుక అది బహుశా 300 కిలోమీటర్ దూరంలో కొట్టాల్సి వచ్చుంటేది మనకి. కాకపోతే సముద్రంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి INS విక్రాంత్ నుంచి కొట్టాం మనం వాళ్ళ రెడార్ స్టేషన్స్ అక్కడ అని చెప్పేసి లోకల్ అక్కడ ఉన్నటువంటి అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో, డిఫెన్స్ అనలిస్ట్, వాళ్ళ అంటే ఏ యాంగిల్ వచ్చి కొట్టింది అవన్నీ చూసి వాళ్ళు దే ఆర్ సేయింగ్ ప్రాబ్లీ నేవీ నుంచి వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు.
సో ఓవరాల్ త్రివిధ దళాల యొక్క కోఆర్డినేషన్ అనేది ఎంత సీమ్లెస్ గా జరిగింది మనకు ఇక్కడ అది ఒకటి ఎక్స్పెరిమెంట్ వచ్చింది. సరే, ఎవ్వరు కూడా ఏ యుద్ధంలో 100% పర్ఫెక్ట్ గా ఉండము, కొన్ని లాసెస్ మనకు ఉంటాయి. అదే మనకు చూస్తే కనుక మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం యుద్ధం అన్నదా లాసెస్ ఉంటాయి, మన దగ్గర కూడా ఉంటాయి, దాని గురించి ఇప్పుడు మేము చెప్పదలుచుకోలేదు, ఆపరేషన్స్ ఆన్ గోయింగ్ కాబట్టి అని చెప్పారు ఆయన. సో అంటే మనకు కూడా ఏవో కొద్ది గొప్ప లాసెస్ అయినాయి, కానీ ఇది యుద్ధంలో మనకు కొంత దెబ్బలు తగిలినా కానీ కూడా ఓవరాల్ గా ఎవరికి ఎక్కువ దెబ్బలు తగిలినాయి అనేది చాలా కీలకమైనది ఇది. కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ అవుట్కమ్ మనం చూసాం మనం, అది బోత్ డిఫెన్సివ్ యాజ్ వెల్ యాజ్ ఆఫెన్స్ రెండుకి సంబంధించి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.